ఏసీ క్లీన్ చేయాలంటే సరే కదా ఫిల్టర్స్ అని ఓకే చెప్తే, మా ఆయన చూడండి ఏకంగా వాటర్ వాష్ చేశారు. అసలు జీరో ఎక్స్పీరియన్స్తో ఆయన చేసేస్తున్నారంటే నాకు చాలా భయం వేసింది. వద్దు అసలు వద్దు వద్దు అంటుంటే ఆయన స్టార్ట్ చేశారు. ఇంకా ఫస్ట్ షాట్కే సీలింగ్కి వాటర్ అంతా అయిపోయింది. నా పరిస్థితి నాకు చాలా భయం వేసింది. ఇల్లంతా వాటర్ అయిపోతుంది, అసలే బెడ్లన్నీ తడిచిపోతాయి అంటే అస్సలు ఆగడం లేదు ఆయన. ఆపకుండా ఎవరు ఏం చెప్తున్నా వినకుండా ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉన్నారు. పంపు తీసుకొని ఆయన 2 years అయింది. దీనివల్ల మా ఆయన కార్ వాష్ అయిపోతుంది, బైక్ వాష్ అయిపోతుంది, ఫ్లోర్ క్లీనింగ్ అయిపోతుంది. ఇంకా రీసెంట్గా మా మేడ మీద ఇల్లు కట్టినప్పుడు ఆ వాటర్ వాష్ మొత్తానికి ఇదే వాడారు. ఇప్పుడు ఏసీ కూడా క్లీన్ చేసేస్తున్నారు. ఇది యాక్చువల్గా చాలా మోడ్స్ ఉంటుంది కాబట్టి నాకు చాలా భయం వేసింది. సడన్గా తెలియక ఏదో ఒక మోడ్ నొక్కేస్తే మొత్తం ఇల్లంతా వాటర్ అయిపోతుంది వద్దు అంటే. అనుకున్నది రాంగ్ అని ఆయన ప్రూవ్ చేశారు. చాలా బాగా క్లీన్ చేశారు. ఈవెన్ ఆధార్ కార్డ్ కూడా క్లీనింగ్ లో వదలలేదు. సందుల్లో క్లీన్ చేయడానికి ఆధార్ కార్డ్ చాలా బాగా యూజ్ అయిందంట. ఈ హెయిర్ డ్రైయర్ నా కోసం తీసుకుంటే ఆయనే ఎక్కువ వాడారు. రిపేర్స్ కి ఇంకా మెల్టింగ్ పర్పసెస్ కి. ఆ ఇంట్లో లేని టూల్ కిట్ అంటూ ఉండదు. ఎందుకంటే ఆయన ఫ్యాన్ రిపేర్ చేస్తారు, కంప్యూటర్ రిపేర్ చేస్తారు, డోర్స్, వాష్ బేషన్లు, సింక్లు అన్ని బిగించేస్తారు. వంటలు అయితే సూపర్ గా ఎంత మందికైనా ఉంటుంది. మొన్నైతే మా బిల్డింగ్ మొత్తానికి పెయింటింగ్ కూడా వేస్తారు. పెయింటింగ్ కి సంబంధించిన స్ప్రేస్, బ్రష్లు అన్ని ఉన్నాయి. ఐరన్, సిమెంట్ వి కట్ చేయడానికి పెద్ద పెద్ద కటర్స్ కూడా ఉన్నాయి. టూల్సే ఆయన ప్రపంచం. ఆయన వాడే విధానం చాలా బాగుంటుంది. ఏది కూడా వృధాగా కొనరు. మావయ్య గారు చాలా చిన్నపిల్లల్ని చిన్న చిన్న రిపేర్స్ కి ఇన్వాల్వ్ చేయటం, వాటికి తగ్గ అప్రిసియేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మెల్లిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దానికి ఏసీ అయితే సూపర్ గా పనిచేస్తుంది.